కలగూరగంప కుటుంబ సభ్యులందరికీ పోలి పాడ్యమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్ అంటే ఈ సాంప్రదాయాన్ని మనం చేసుకుంటాము. సో ఈ సంవత్సరం కూడా చేసినాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రాసెస్ ఇట్లా సాగింది చూడండి ఒకసారి.
ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం చేసినాం కాబట్టి ఇక్కడ కూడా చేయాలనిపించింది ఈసారి. బాగుంది కదా, దేవునికి అలంకరించినాక దీపాలు పెట్టాక ఇట్లా చూసుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కార్తీక మాసంలో కాశీకి వెళ్ళాలని అనుకున్నా, సో కుదరలేదు ఎందుకో. గత 3 ఏళ్ళుగా అనుకుంటున్నా కార్తీక మాసంలో కాశీకి వెళ్ళాలి 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 వెళ్దాం, త్వరలో వెళ్దాం. నాకు చాలా నచ్చుతుంది కాశీ. ఎట్లుంటుంది అంటే అక్కడికి వెళ్తే ఇది నాది అనిపిస్తుంది అనమాట. సో రీసెంట్గా సెర్చ్ చేస్తే కాశీలో చిన్న చిన్న స్టూడియో టైపు ఫ్లాట్స్ కూడా అమ్ముతున్నారంట, బ్యూటిఫుల్గా ఉంది, కొనేసుకుందామా. సో ఇదనమాట, ఇందులో వినాయకుడిని నిమజ్జనం చేసినందుకు ఇక్కడ కూడా వేయాలనిపించింది, నాకు దీపాలు వదలాలనిపించింది. బాగుంది, చిన్న పాండు నుంచి పెద్ద పాండు. లాస్ట్ ఇయర్ అక్కడనే చేసుకున్నాం ఇన్నేళ్ళు, ఇటు వినాయకుడిని వేసినాం కదా అని బాగా చేసిందా. ఇంకొక సంవత్సరానికి కొంచెం పొలం కొని చిన్న చెరువు తవ్వి ఆ చెరువులో నీరు వదలాలని కోరుకుంటున్నాం. చెరువు తవ్వాలా, మనం ఎక్కడుంటే అక్కడ చెరువు తవ్వాలా. శ్రీదేవి చెరువులు తవ్వించాను, అశోకుడు చెరువు చెట్లు నాటించాను. ఇదన్నమాట విషయం. అంటే చిన్న చిన్న సాంప్రదాయాలే కానీ మనం పాటిస్తూ ఉంటే మన తర్వాత తరాలకు అందియొచ్చు. సో మన పిల్లలకు చూపించవచ్చు. వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవరు, ఏం చేయరు, కానీ కనీసం ఇట్లా
వీడియోల రూపంలోనో రికార్డింగ్ రూపంలోనో కనపడితే వాళ్ళు అమ్మ ఇట్లా చేసింది, మా వాళ్ళు ఇట్లా చేశారని వాళ్ళు కూడా ఫర్దర్గా దీన్ని కంటిన్యూ చేస్తారు కదా. సో అందుకు చేయాలనిపిస్తుంది కొన్ని సాంప్రదాయాలు. పుణ్యం అవన్నీ పక్కకు పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన మనసుతోటి మంచి మంచి పనులు చేస్తాం, ఇంకా గొప్ప పనులు చేస్తామని నాకు అనిపిస్తుంది. సో ఇది బాగుందా, నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.